క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మే మాసం 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును, నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. పూర్తి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. విధేయత ఉన్నవారికి దేవుడు అప్పగించే అధికారం, దేవుడు అనుగ్రహించే అధికారం. విధేయత ఉన్నవారికి దేవుడు అధికారాన్ని ఇస్తారు. ఈ వాక్యము ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి ఇవ్వబడుతున్న వాగ్దానం. యెహోషువ మలిన వస్త్రాలతో దేవుని ముందు నిలబడ్డాడు. అప్పుడు అపవాది యెహోషువ మీద అపనిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభువు అతన్ని శుద్ధి చేసి తిరిగి సేవకు పిలిచాడు. దేవుడు క్షమించే దేవుడు, మళ్ళీ బాధ్యతను అప్పగించే దేవుడు ఆయన. ఈ యొక్క వాక్యంలో మనము 3 అద్భుతమైన ఆశీర్వాదాలను మనం చూస్తాం. ఒకటి, దేవుని మార్గంలో నడవాలి. రెండవది, దేవుని ఇంటికి అధికారాన్ని, పాలించే అధికారాన్ని దేవుడిస్తాడు. మూడవది, పరలోక సంబంధుల మధ్యన ఇచ్చే స్థానం, నిలవబడే స్థానం. ఈ వాగ్దానము ఆరంభము కండిషన్తో ప్రారంభమవుతుంది. చెప్పబడుతుంది ఏంటంటే, నీవు నా మార్గముల యందు నడిచిన ఎడల అంటున్నాడు. నీవు నా మార్గముల యందు నడిచిన ఎడల అంటే దేవుడు మొదట మన యొక్క నడకను చూస్తున్నాడు. ఏ మార్గంలో నడుస్తున్నావు? నడక ఎలా ఉంది? తడబడుతూ నడుస్తూ ఉన్నామా? ఆగిపోతూ నడుస్తూ ఉన్నామా? చాలా మంది ఏమనుకుంటారంటే, టాలెంట్స్ ఉన్నాయి కదా, తలాంతులు ఉన్నాయి కదా, ఎలా అయినా సరే పర్వాలేదు, మాకు అదొచ్చు మాకు ఇదొచ్చు అంటూ పెత్తనం కొరకు చూస్తూ ఉంటారు. కానీ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15:22 అంటాడు ప్రభు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అంటే తలాంతులు ఉండడం కాదు, మాటకు విధేయత చూపించి ఉండడమే ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రభు అంటారు, ఇదిగో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, ఆయన మాటను వినడం ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మందికి ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని మార్గంలో నడవరు. అభిషేకం కావాలి, పరిశుద్ధమైన జీవితం వద్దు. అధికారం ఉండాలి, విధేయత కలిగి ఉండడం వద్దు. మాట వినడం అనేది ఇష్టం ఉండదు. మొదట నడక సరిచేయబడాలి, ఆ తర్వాతే నీకు బాధ్యత ఇవ్వబడుతుంది. హానోకు దేవునితో నడిచాడు, పరలోకం వరకు కూడా హెచ్చించబడ్డాడు. చూసారా? రెండవది, నా మందిరమును ఏలుదువు అంటున్నాడు. అక్కడ విధేయత కలిగిన వారికి దేవుడు సేవ అధికారాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం, కొంచెంలో నమ్మకమైన వారికి అనేకమైన వాటిపైన అధికారమును అనుగ్రహిస్తాడు. దేవుడు నమ్మకమైన వారికి మాత్రమే కుటుంబ నాయకత్వాన్ని ఇస్తాడు, ప్రార్థన భారాన్ని ఇస్తాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని ఇస్తాడు, సంఘ బాధ్యతను అప్పుడు మాత్రమే దేవుడు అప్పగిస్తాడు. పరిశుద్ధతతో కాపాడుకున్న చేతులకు దేవుడు అధికార దండం వస్తుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. మూడవది, నా ప్రాంగణములను కాపాడుదువు అంటే దేవునికి ఎవరు కావాలంటే కాపాడేవారు కావాలి. ఆయన వెతుకుతూ ఉన్నాడు. యెహెజ్కేలు 22:30 అంటాడు ప్రభు, ఇదిగో బండలైపోయిన బండ సందులో నిలబడే వారి కొరకు నేను వెతుకుతున్నాను అంటాడు ఆయన. ప్రాంగణం అంటే అర్థమేంటి? నా ఆవరణములను కాపాడుదువు అంటే అర్థమేంటి ఆలోచించండి. ఆవరణము అంటే అర్థమేంటి? అవును, ప్రార్థన, పరిశుద్ధత, సంఘం, కుటుంబం, వాక్యపు సత్యాలను కాపాడేవారు కావాలి ప్రభుకి. భక్తుడైన నెహెమ్యా అద్భుతమైన ఉదాహరణ. నెహెమ్యా యెరూషలేము పట్టణానికి గోడల్ని కాపాడాడు. అంతేకాదు, అతను కేవలము ప్రాకారాన్ని కట్టడానికి కాదు అక్కడికి రాలేదు, అక్కడున్న వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి వచ్చాడు, కాపలాదారుడిగా వచ్చాడు అక్కడికి. ఒక చేత్తో కత్తిని పట్టుకున్నారు, ఆయుధాన్ని పట్టుకున్నారు, మరొక చేత్తో పనిముట్టుని పట్టుకుని గోడను కట్టారు. చూసారా? దేవునికి ఈ రోజున ఇలాంటి వాళ్ళు కావాలి.
దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మరొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక్కడ నిలవబడిన వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. ఇది పరలోకపు గౌరవం, దేవదూతల మధ్యన స్థానం, దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించే అర్హత. కీర్తన గ్రంథం 16:24 కూడా ఉంటుంది, యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడి ఎవరు? నిజమే కదా. జయించి వానికి ప్రభువు తెల్లని వస్త్రాలు ధరింపచేస్తాడు ఆయన. ఈ లోకంలో మనుషులు గుర్తించకపోయిన పరలోకం నేను గుర్తిస్తా ఉందన్న విషయం మర్చిపోకు. నీ రహస్య ప్రార్థనలు, కన్నీటి ఉపవాస ప్రార్థనలు, పరిశుద్ధమైన జీవితం, నమ్మకమైన సేవ, ఇవన్నీ కూడా పరలోకం గమనిస్తా ఉంది. ప్రభు ఈరోజు వెతుకుతా ఉన్నారు, నా మార్గంలో నమ్మకంగా నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలాంటి వారిని రక్షించి నేను అధికారాన్ని ఇస్తాను. ఈ రోజున చాలా మందికి విధేయత లేకుండా అధికారం కావాలి, కానీ అది ప్రమాదకరం. జాగ్రత్త. సౌలు రాజుగా ఉండాలని కోరుకున్నాడు, కానీ విధేయత చూపించే మనస్సు లేదు గనుక ఇవ్వబడిన అధికారాన్ని కోల్పోయాడు. శ్రమంలో దేవుడు పరీక్షిస్తాడు, అటువంటి వారికి మాత్రమే బాధ్యతనిస్తాడు. దావీదుని దేవుడు పరీక్షించాడు, గొర్రెలకు కాపరిగా ఉంచి పరీక్షలు పాస్ అయ్యాడు. దేశపు రాజుగా దావీదు హెచ్చించబడ్డాడు. ఈనాటి వాక్యం మనకి జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? స్థిరత్వం. స్థిరంగా ఉన్న వారికి మాత్రమే, స్థిరంగా నడిచే వారికి మాత్రమే దేవుని ఇంటిని కాపాడే బాధ్యతలు ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి స్థిరంగా నిలబడడం రాదు. అనేక మంది సేవకులు ఈ రీతిగా వారి బాధను పంచుకుంటూ ఉంటారు. విశ్వాసులు స్థిరంగా ఒక సంఘంలో నిలబడలేకపోతున్నారు, చిన్న చిన్న విషయాలకు సంఘాలు మారిపోతా ఉన్నారని ఈర్ష్యతో గొడవలు పెట్టుకుంటా ఉంటారు. సంఘంలో ఐక్యతను పాడు చేస్తున్నారు లాభం కోసం. ఎక్కడ లాభం కలుగుతుంది అక్కడికి పరిగెడుతా ఉన్నారని అనేక మంది సేవకులు తమ యొక్క బాధని పంచుకుంటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే సేవలో ఉన్న నేను పరిస్థితులను చూస్తున్నప్పుడు కన్నీటితో ప్రభు ముందు ఏడవడం తప్ప ఏం చేయలేం మేము. అయితే ఈ రోజున దేవుడు సేవకులకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నా ప్రాంగణములను కాపాడుతావు. అంటే ప్రజలు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, విమర్శలు వచ్చినా కానీ దేవుని ఇంటిని వదిలిపెట్టకుండా నిలబడే ఆత్మ దేవుడు సేవకులకి ఇస్తాడు. స్థిరత్వం అనేది గొప్ప ఆశీర్వాదం. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. స్థిరంగా నిలబడిపోవడం, ఒక చోట ఉన్న చోట, దేవుడు పెట్టిన చోట నిలబడిపోవడం అనేది అది గొప్ప ఆశీర్వాదం. దానిని నాటబడిన జీవితంతో పోలుస్తాడు కీర్తనకారుడు 92:13 నా దేవుని మందిర ఆవరణములో నేను వర్ధిల్లుదును అంటాడు. నాటబడిన వారమై. చూసారా, ఈ రోజున నాటబడిన చెట్టు లాగా ఎంతమంది ఉంటున్నారు? నాటబడిన చెట్టు మాత్రమే ఫలాలను ఇస్తుంది. ప్రతి నెల, ప్రతి వారం ఒక్కొక్క చోట నాటబడుతున్న ఆ మొక్కలకి లేదంటే ఆ చెట్లకి ఫలితాలు ఉండవు. ఈ రోజున చాలా మంది సేవకులు కరెక్షన్ చేస్తే వెళ్ళిపోతారు. అమ్మ ఇది సరైంది కాదు మీరు ఆలోచన అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒక చిన్న మనస్పర్ధ వస్తే వెళ్ళిపోతారు. విశ్వాసులు దెబ్బలాడుకుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు చాలా మందిలో ఉన్నాయి. డిసిప్లిన్ ఇష్టం ఉండదు, క్రమశిక్షణ ఇష్టం ఉండదు. అందుకే పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. అంచె దినాలలో అంట ప్రజలు దుర్మార్గులుగా, అపాయకరమైన దినాలలో ప్రజలు మారిపోతారంట. వారికి ఇష్టమైన బోధకులను వారు ఎన్నుకుంటారు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. స్థిరత్వం లేకపోతే గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మీయమైన జీవితంలో వృద్ధి అనేది, అభివృద్ధి అనేది నువ్వు చూడలేవు. నీకు నిన్ను నమ్మి ఎలాంటి బాధ్యతలు నీకు అప్పగించడు దేవుడు. అభిషేకం నీ మీద నిలబడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మలేదు గనక ఈ దీవెన ఆశీర్వాదాలు ఏమి కూడా నువ్వు పొందుకోలేవు. దేవుని దృష్టిలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే చేయాల్సిందేంటో తెలుసా? స్థిరంగా నిలబడు. కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, బాధ కలుగుతుందా, అవమానం ఎదురవుతుందా, ప్రభు ప్రభా నేను నీ కొరకు నిలబడుతున్నాను. దేవుడు నీ యొక్క స్థిరత్వాన్ని చూస్తాడు. తగిన సమయం నందు ఆయన హెచ్చించే దేవుడు. సంఘములో నిలిచి ఉండే కృప ఈరోజు ఎంతమంది పొందుకున్నారో ఆలోచించండి. సంఘములో ఉన్న సహవాసం, ఆ ప్రేమను పాడు చేసే వారికి దేవుడు కఠినంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16:17 ఉంటుంది, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా విభేదములను, ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి మీరు తొలగిపోవుడి. చూసారా, ఇంకా చెప్తున్నాడు అక్కడ, తమ కడిపే వారికి దాసులు.
వారికి ఇంపైన మాటలు కావాలి, ఇచ్చకపు మాటలు కావాలి. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేసే ఆత్మల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులలో కలహం రేపకూడదు, విభేదాలు రేపకూడదు. అలా చేసే వారికి దేవుడు విరోధిగా నిలబడతాడు. కోరహు ఆత్మ ఈ రోజున అనేకమైన వారిలో కనిపిస్తూ ఉంది. కోరహుకి దేవుడి యొక్క సేవలో బాధ్యతలు ఇవ్వబడ్డాయి, కానీ ఆ బాధ్యత, ఆ సేవ అతనికి సరిపోలేదు. అధికారం కూడా కోరుకున్నాడు. మోషే అహరోనులతో సమానమైన అధికారాన్ని కోరుకున్నాడు. జాగ్రత్త. దేవుడు ఎవరికి అప్పగించిన అధికారం దేవుడు వారికి ఇస్తాడు. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, అందరికీ అన్ని దేవుడు ఇవ్వడు. ఎప్పుడైతే నీది కాని దానిని నువ్వు కోరుకుంటావో జాగ్రత్త. నీలో కోరహు ఆత్మ పనిచేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కోరహు మోషే మీద తిరగబడ్డాడు. ఏం జరిగింది? భూమి తెరచుకొని వారు సజీవులుగా ఉండగానే వారే కాదు, వారి బిడ్డలు, వారి కడుపును పుట్టిన వారి సంతానం అంతా కూడా మృంగివేయబడింది. జాగ్రత్త. దేవుడు నియమించిన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం చాలా ప్రమాదకరం. సంఘాల్లో విభేదాలు పెడితే అది పరిశుద్ధాత్మ పని కాదు. జాగ్రత్త సుమ. దేవుడు అటువంటి వారికి వ్యతిరేకంగా ఆయన నిలబడతాడు. అబ్షాలోము ఆత్మ ప్రజల హృదయాలను దొంగిలించటం. ఇంకా రాజు బ్రతికే ఉన్నాడు, దావీదు బ్రతికే ఉన్నాడు, కానీ అబ్షాలోము రాజ్యాన్ని తీసుకోవడానికి ప్రజల హృదయాలను ముందుగా తన వైపునకు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. తీయటి మాటలు, కంప్లైంట్స్ చేయడం, రహస్యంగా వారిని కలుసుకోవడం. జాగ్రత్త. దీంతో రాజ్యంలో విభజన జరిగింది. కొంతమందిని తన వైపునకు తిప్పుకొని సంఘములో ఆ యొక్క సహవాసాన్ని పాడు చేశాడు. దావీదుకి విరోధంగా లేవడానికి ప్రయత్నం చేశాడు. ఏమైంది? ఆకాశానికి భూమికి మధ్య తన తల మస్తకి వృక్షానికి చిక్కుబడిపోయి వేలాడాడు. భయంకరమైన చావు, భయంకరమైన మరణం అబ్షాలోము అనుభవించాడు. జాగ్రత్త సుమా. సేవకుల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారేమో వ్యతిరేకంగా, విశ్వాసాల మధ్యన అనుమానాలు రేపుతా గ్రూపులుగా ఒకవేళ మీ సంఘాల్లో ఉన్నారేమో. జాగ్రత్త సుమా. అసూయ చేత లేనిపోని రాజకీయాలు నడిపిస్తా ఉన్నారేమో. ఈ రోజున వాక్యం హెచ్చరిస్తా ఉంది. జాగ్రత్త. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. ఆయన చూస్తా ఉన్నాడు. నా సంఘమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? సేవకులు కన్నీళ్లతో సంఘాన్ని కడతారు. ఈరోజు నా సేవకులకి ఒక ప్రోత్సాహకరమైన మాట ప్రభు ఈ వాగ్దానం ద్వారా మరో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ప్రజలు అర్థం చేసుకోకపోయినా మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. మీ నిద్ర లేని రాత్రులు ప్రభుకు తెలుసు, నీ ప్రార్థనలు ప్రభుకు తెలుసు, మీ బాధ ప్రభుకు తెలుసు. కొన్ని సంఘాలు కన్నీళ్లతో నిర్మించబడతాయి, కొన్ని సంఘాలు విమర్శల మధ్య నిలబడతాయి. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఇంటిని కాపాడే వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. సేవకులు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు వైపు చూద్దాం. స్థిరమైన విశ్వాసులకు కలిగే ఆశీర్వాదం ఈ రోజున ప్రభు చెప్తున్నాడు. ఇదిగో, నీవు నా సన్నిధిలో స్థిరముగా నడిచిన ఎడ్ల. రూతు ఆ సాక్ష్యాన్ని చెప్పగలిగింది. ఏమీ లేదు, నయోమి దగ్గర వట్టి చేతులతో ఉంది, కానీ నీ ప్రజలే నా ప్రజలు అన్నప్పుడు రూతుకి ఆ దేశంలోని, ఆ ప్రాంతంలోనే అత్యున్నతమైన ధనికుడైన భాగ్యవంతుడైన బోయాజుతో వివాహం జరిగింది. మెస్సియా వంశంలోనికి ఆమెకి స్థానం దక్కింది. చూసారా? దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు సంఘం నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ విశ్వాసమే నా విశ్వాసం అంటూ సంఘ కాపరి విశ్వాసానికి, వాక్యానికి మీరు కట్టుబడి నిలబడినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎలీషా పలుమార్లు ఏలియా చెప్పాడు, ఆగిపో, ఇక్కడ ఆగిపో అంటూ ఆగిపోమని, వెనక్కి వెళ్ళిపోమని చెప్పినా సరే ఎలీషా విడిచిపెట్టలేదు. ఫలితంగా ఏం పొందుకున్నాడు? అద్భుతమైన అభిషేకం. ఏలియా మీద ఉన్న అభిషేకము కంటే కూడా రెండంతలమైన అభిషేకం. స్థిరముగా ఉన్న వారి మీదకి మాత్రమే ఇటువంటి అభిషేకం దిగి వస్తుంది. జాగ్రత్త. పదే ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో, నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నీకు ఇస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 10:25 సంఘముగా, సమాజముగా కూడుకొనుటగా మానకుడి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం అంటే ఏంటో తెలుసా? అది ఆత్మీయమైన కుటుంబం. దానిని వ్యాపార స్థలంగా చూడొద్దు. లాభం కోసము
అక్కడ ఉన్న అద్భుతమైన ప్రేమతో కట్టబడుతున్న సహవాసాన్ని పాడు చేసుకోమాకండి. మీకు ఉన్న ఆ వ్యతిరేకమైన విభేదాలను బట్టి సంఘములో పాయిజన్ వేయకండి. సేవని ఎంత మాత్రం కూడా ఆటంకపరచకండి. అది మీకు మంచిది కాదు. దేవుడు ఇంటిని కాపాడే బాధ్యత దేవుడు తన ప్రజలకి, దేవుడు తన బిడ్డలకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆయన మందిరాన్ని పాడు చేస్తే జాగ్రత్త, నీవు పాడైపోతావు. ఇది చాలా గంభీరమైన హెచ్చరిక. దేవుని ఇంటిని కాపాడేవారు ఎక్కడున్నారు? స్థిరంగా నిలబడేవారు ఎక్కడున్నారు? విమర్శల మధ్యన కూడా విశ్వాసంతో నిలబడేవారు ఈరోజు నీ వాక్యం వింటున్న మీలో ఉన్నట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆయన పిలవబోతా ఉన్నాడు. ఉన్నతమైన అధికారాలలోనికి దేవుడు మిమ్మల్ని హెచ్చింప చేయబోతా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో నెహెమ్యా ఒక చక్కటి మాట చెప్తాడు. ఈ రోజున ఆ మాట మనందరికీ కూడా వర్తించాలి. మనం అలా చెప్పగలగాలి. సన్బలాటును గెషూమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించినని మైదానమందున గ్రామములో ఒక దాని దగ్గరకు మనం కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అప్పుడు నెహెమ్యా ఇస్తున్న సమాధానం, అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను నా పని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఈరోజు మనం అందరము ఈ మాట చెప్పగలగాలి. మనకి దేవుడిచ్చిన పని అద్భుతమైనది, గొప్ప పని. దానిని విడిచి లేదా నిర్లక్ష్యం చేయడానికి ఎంత మాత్రము కూడా మనకు అధికారం లేదు. స్థిరత్వంతో నిలబడండి. దేవుని ఇంటిని ప్రేమించండి. దేవుని మందిరాన్ని కాపాడే కృప ప్రభు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నిలవబడే దేవదూతులతో పరిశుద్ధమైన సంఘములో, మందిరంలో, పరలోకంలో నిలిచే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ధైర్యం తెచ్చుకుందాం, అలసిపోకుండా ముందుకు సాగుదాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ రోజున జకరియా గ్రంథం ద్వారా ప్రభా ప్రధాన యాజకుడైన యెహోషువను గురించిన వర్తమానం మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. అవును ప్రభా, నీ ఇంటిని ప్రేమించే హృదయం ఇవ్వండి. నీ మందిర ఆవరణాలను కాపాడే కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. స్థిరత్వం లేకుండా అనేక మంది ఉన్నారు. వారిలో స్థిరమైన మనస్సునివ్వండి. ఈర్ష్య, విభేదాలతో, సంఘ విభజనలో ప్రభా ఇదిగో ఆత్మలను పాడు చేస్తున్న వారితో మీరు మాట్లాడండి, బలపరచండి. మందిరాల చుట్టూ కూడా నీ కంచె వేయమని అడుగుతూ ప్రభా నిశ్చయంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు బలపరిచి నిలబెట్టమని అడుగుతున్నాను. సేవకులపైన నీ బలమైన ఆత్మను కుమ్మరించండి. ఎదురవుతున్న శ్రమను బట్టి కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే కృపను సేవకులకు మీరు దయచేయమని అడుగుతూ నీ కృప హస్తాలకి ఇదిగోని బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించండి. కుటుంబాలపైన నీ హస్తం ఉంచండి. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. చేస్తున్న ప్రయత్నాలను ప్రభా ప్రయాణాల్లో మీరు తోడేని నడిపించమని, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. భయము, ఆందోళన, వ్యతిరేకతలను ప్రభా ఎదుర్కొంటున్న వారికి నిశ్చయంగా ధైర్యపరిచి బలపరచమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.